అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులవుతున్నాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది. సో ఇలాంటి తరుణంలో బంగారం ధరలు లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నేటికి ఎలా ఉన్నాయి, రేపటికి ఎలా ఉన్నాయి తెలుసుకున్న ప్రయత్నాల కంటే ముందు ఒకసారి ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక గ్రాము గోల్డ్ 17,189 రూపాయలు. ఇది 24 క్యారెట్ బంగారం. సో 22 క్యారెట్ల గోల్డ్కి సంబంధించి 15,700 చిల్లర అయితే పలుకుతుంది. సో ఇక సిల్వర్ గురించి చూసుకున్నట్లయితే 1 కేజీ సిల్వరు ఇప్పుడు 3,60,000 ఉంది. సో అది నిన్నటికి చూసుకున్నట్లయితే దాదాపు 4,20,000 చిల్లర ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ గ్రాఫ్ పడిపోయింది. సో ఇక రానున్న రోజుల్లో పసిడి బంగారం ఏ విధంగా ఉండబోతోంది, సో ఇలాంటి వివరాలు అందించేందుకు మనతో పాటు కిషోర్ రాజ్పూత్ బంగారం వర్తక వ్యాపారి ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఈ బంగారం వెండి తాలూకా భవిష్యత్తు? ఇప్పుడు యాక్చువల్లీ మనం చూడొచ్చు, నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది రేట్స్లో కూడా. ఎన్డి అనేది మీరు చెప్పినట్టు 420 ఎన్డి ఈరోజు 360కి వచ్చింది పర్ కేజీ వచ్చేసి. సో కరెక్షన్ అనేది ఉంది మార్కెట్లో. జియో పొలిటికల్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఒక 20,000 to 30,000 తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్డీలు కానీ బంగారంలో కూడా కానీ మీరు చూడొచ్చు, ఇంకా 5-6 వేలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తగ్గుతుందని జనాలు ఇంకా తగ్గడం కోసం వెయిట్ చేయకండి. మ్యాక్సిమం ఎంత అయితే మీరు డైలీ అలా స్తోమత బట్టి 1 గ్రామ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ దాన్ని కలెక్ట్ చేసుకుంటే ఉండండి, పర్చేజ్ చేస్తే ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుందని మొత్తం ఇన్ఫర్మేషన్, జియోపొలిటికల్ కండిషన్స్ అనేది బాగాలేవు. ఇంకా 100% మళ్ళీ రీబ్యాక్ అవుతుంది ఇది. సో తగ్గడానికి రీజన్స్ ఏంటి, పెరగడానికి రీజన్స్ ఏంటి? అసలు బంగారం వెండి ఈ రెండిటికి ఎందుకు ఇంత హైప్ చూపిస్తున్నారు? ఇప్పుడు తగ్గడానికి రీజన్స్ అంటే మీరు చూడొచ్చు, ఎన్డి అనేది 35,000 రూపీస్ పర్ కేజీ ఉండే ఒక 3 years బ్యాక్. అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం 4,25,000 వరకు వచ్చింది. సో ఎవరైతే దీనిలో ఇన్వెస్ట్ చేశారో పెద్ద పెద్ద నివేశకులు, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. దానివల్ల చాలామంది ఈ ఎగ్జిట్ అయ్యే వల్ల ఈ కమోడిటీస్లో సిల్వర్ బార్స్ త్రూ ఎవరైతే పర్చేజ్ చేసి ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ అయ్యారో దానివల్ల ఈ రేట్స్ అనేది చాలా పడిపోయినాయి. ప్లస్ జియోపొలిటికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి దాని వెనకాల. మీరు చూడొచ్చు, ఈ ట్రంప్ ఇరాన్ మీద ఈ వార్ సిచ్యువేషన్స్, అరేబియన్ సీస్లో షిప్స్ పంపించడము, దానివల్ల కొంచెం టెన్షన్స్ వల్ల కూడా ఈ ప్రెషియస్ మెటల్స్ అనేది గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగినాయి. సో ఇప్పుడు మళ్ళా మొన్నటి వరకు న్యూస్ వచ్చింది ఏంటంటే, ఈ వార్ కాకుండా మనం పీస్ టాక్తో దీన్ని సరిదిద్దుకుంటాం అని మాట వచ్చింది. దానివల్ల మళ్ళీ ఇది ఎన్డి అనేది తగ్గుతుంది. నాకు తెలిసి ఇంకొక 20-30 వేల వరకు తగ్గచ్చు ఎన్డి. బంగారం కూడా మీకు కరెక్షన్ వస్తుంది, ఒక 10,000-15,000 వరకు కరెక్షన్ వస్తుంది. సో నెక్స్ట్ భారత్లో కూడా బడ్జెట్ ఉండబోతోంది. సో మరొక 2 రోజుల్లో కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుంది. సో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ట్యాక్స్లు తగ్గించడం కానీ ఇంకేమైనా చేస్తే ఇలాంటి ప్రైసెస్ ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? ఒకవేళ బడ్జెట్లో మీకు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు గోల్డ్ సిల్వర్ మీద అంటే 100% ఇంకా తగ్గుతుంది. గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ కూడా తగ్గుతుంది. ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. తగ్గియాలు ఇంపోర్ట్ ట్యాక్సెస్ వగైరా తగ్గిస్తే 100% గోల్డ్ రేట్ సిల్వర్ రేట్లో మీరు ఇంకా రిలీఫ్స్ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కొనేలాగా మళ్ళీ ఎండి బంగారం షాపులు అన్నీ కలకలాడతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజినెస్ చాలా టైట్గా ఉంది, ఇక్కడ కస్టమర్స్ లేరు. సేల్స్ అనేది 70-80% తగ్గిపోయినాయి. సో మేము కూడా ఇదే ఆశిస్తున్నాం, తగ్గాలని. సో ఇప్పుడు కొత్తగా కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ మీ నుంచి సలహాలు ఏమి ఇస్తారు? నేను అదే అంటానండి, ఎవ్రీ రేట్ ఎవ్రీ డిప్ బై. కొంచెం తగ్గినా దాన్ని మనము 10,000 ఉన్నా, ఇంట్లో 20,000 ఉన్నా, ఎక్సెస్ ఏ మనీ మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నా దాన్ని మీరు గోల్డ్ సిల్వర్ కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 గ్రామ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఉన్న సోమతలు 10 గ్రామ్స్ కొనండి. గోల్డ్ సిల్వర్ ప్రెషియస్ మెటల్స్ 100% మళ్ళీ పెరిగేది అవి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు డైలీ ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు లేకపోతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? అంటే గోల్డ్ మీద ఎంత % పెట్టాలి, సిల్వర్ మీద ఎంత % పెడితే ఫ్యూచర్లో వీటికి రేట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చూడండి, ఫిజికల్ కూడా అయిపోయింది, ఎస్ఐపిస్ కూడా అయిపోయినాయి. మీరు మంత్లీ మీ సేవింగ్ ఎస్ఐపిస్లో కూడా పెడతారు, ఫిజికల్ గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ అనేది
60-65% మీ ప్రొఫైల్‌లో పెట్టుకోండి. దాంతోపాటు 30-40% సిల్వర్ పర్చేజ్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది ఫ్యూచర్‌లో. మరి భవిష్యత్తులో ఈ గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పైకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ డౌన్‌ఫాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిల్వరే ఇప్పుడు నిన్నటికి ఈరోజు 60,000 మార్జిన్ డౌన్ అయింది. సో మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అది డౌన్ అయిన కారణం ఎట్లయితే నేను చెప్పానో చాలామంది లార్జ్ క్వాంటిటీలో పెట్టి ఈరోజు ఎగ్జిట్ అయ్యారు. సో దానివల్ల కొంచెం రేట్ ఫ్లక్చుయేషన్ వచ్చింది. జియోపొలిటికల్ కండిషన్స్ వల్ల కూడా ట్రంప్ డిసిషన్స్ వల్ల. సో మాక్సిమం 101% గ్యారంటీ మళ్ళీ ఇది పెరిగేదే. ఎన్డీ అయినా మీకు 7-8 lakhs రూపీస్ పర్ కేజీ కనిపిస్తుంది. గోల్డ్ అయినా మీకు 2 lakhs ప్లస్ కనిపిస్తుంది తులం. సో దీన్ని మీరు ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయకండి. మోస్ట్లీ సిల్వర్లో 10-20,000 రూపీస్ ఇంకా కరెక్షన్ ఉండొచ్చు. ఎన్డీలో 5,000-10,000 వరకు. కానీ నేనైతే ప్రతి కస్టమర్కి అందరు జనాలకి చెప్పేది ఒక్కటే, మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎంత మాత్రం మీ దగ్గర క్యాష్ ఉంటే 5 grams క్యాష్ ఉంటే 5 grams కాయిన్ తీసుకోండి, 1 gram కాయిన్, అన్ని విధాలుగా మీరు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. సో రానున్న పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది. సో కస్టమర్లకి ఏం చెప్తారు? ముందు నుంచి పెళ్ళిళ్ళు రెడీ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి, కొనుక్కోవాలనే అంట నేనైతే. మీరు మళ్ళా మీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పెళ్ళి వచ్చే టైం వరకు ఆగుతారు. మళ్ళీ అక్కడ ఒకవేళ ఇంకా ఎక్కువ పెరిగిపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. సో ఇది ప్రెజెంట్ మంచి ఛాన్స్, 15-20% కరెక్షన్ వచ్చింది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి, అందరు కొనండి అంటున్నాను నేనైతే. ఫైనల్గా మీ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి? కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు? వాళ్ళ పాత బంగారానికి కావచ్చు, ప్రజెంట్ కొనే బంగారానికి కావచ్చు, ఏ విధంగా మార్జిన్ ఉంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే కస్టమర్స్ నేను చెప్పినట్టు 60-70% యాక్చువల్లీ సేల్స్ లేవు. ఇక్కడ ఏమన్నా ఉన్నా మీకు పాత పట్టగొలుసులు ఇచ్చి కొత్త పట్టగొలుసులు తీసుకోపోవడం, ఎక్స్చేంజ్ తప్ప డైరెక్ట్ వచ్చి కొనడం అంటే వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. రేట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే 1000 రూపాయలు దొరకాలో వస్తువు అది డైరెక్ట్ 6,000 అయిపోయింది ఆ రేట్ వల్ల, ఫ్లక్చుయేషన్ వల్ల. సో కస్టమర్స్ అనేది చాలామంది బాధపడుతున్నారు. పెళ్ళి ఉన్న వాళ్ళకి 100 గ్రామ్ కొనేటోళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు 10 గ్రామ్ అన్నా కొనుక్కొని పోతున్నారు. కానీ రేట్ వల్ల చాలా డిప్ అయితే ఉంది, మార్కెట్ చాలా డిప్ ఉంది. మరి భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది? భవిష్యత్తు చెప్తున్నా కదా, ఇక ఏం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కంపల్సరీ కొనుక్కొని పెట్టుకోవాలి. మనం ఏం చేయలేము. ఇది మన సీఎం చేతిలో లేదు, లేకపోతే పిఎం చేతిలో లేదు. మొత్తం ఇంటర్నేషనల్ గేమ్ ఇది. ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ కండిషన్స్ మీద ఉంటాయి. ఇక ఇట్లనే పెరుగుతూ ఉంటే నాకు తెలిసి మాకు వచ్చే దందా ఇది ఒకటే. ఇది కూడా మానుకొని మరి వేరేది ఏదైనా కిరాణా షాపు ఏదో వేరేది పెట్టుకోవాలి. సో ఇది మొత్తానికి అంతర్జాతీయంగా పవనాలు వీస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే బంగారం వెండి ధరలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మారుతూ కూడా వెళ్తున్నాయి. సో 24 క్యారెట్ల బంగారం కావచ్చు, 22 క్యారెట్ల బంగారం కావచ్చు, సిల్వర్ కూడా ఈ మేరకే దాదాపు 3 ఏళ్ళకి ఒక విధంగా ఉంది. కిందటి ఏడాదికి ఈ ఏడాదికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 150 రెట్లు పెరుగుకుంటూ కూడా వచ్చింది. 4 లక్షల పైచిలకు వరకు వెళ్ళి నిన్న ఒక్క రోజులోనే ఇప్పటికి 60,000 వరకు డౌన్ఫాల్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ వ్యాపారులు చెప్తున్న అంశాలకు సంబంధించి ఇక మధ్య కుటుంబీకులు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, మిగతా వారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు కావచ్చు, ముందడుగు వేయాలంటే సో 100 రూపాయలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అందులో 60 రూపాయల వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మిగతా 40 రూపాయలు సిల్వర్ మీద పెట్టండి, భవిష్యత్తు బాగుంటుందంటూ కూడా చెప్పడం అయితే చెప్తున్నారు. సో మీ దగ్గర ఉన్నంత మేరకు ఇటు ఎస్ఐపిలో కావచ్చు, నేరుగా షాపుల్లోకి వెళ్ళి కొనడం కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటే భవిష్యత్తులో ఈ బంగారు ఆభరణాలు వీటిపైన కూడా ధరలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇక ప్రపంచంలో మిగతా ఇతర దేశాల మధ్య నెలకొన్న ఈ వార్లు పరిస్థితులు అన్నీ కూడా వస్తున్నాయి. సో వాటిని శాంతియుతం పరిచిన తర్వాత మాత్రమే ఈ రేట్లన్నీ కూడా తగ్గే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయంటూ కూడా వ్యాపారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో ప్రశాంత్, RTV, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store